అన్న వెల్కమ్ టు ప్రకాష్ కార్ బై ఛానల్. కొత్త క్వశ్చన్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి కార్స్ చేస్తుంటే ఇప్పుడు కూడా నా ఛానల్ ఒకసారి చూడండి అన్న. తక్కువలోనే అంటే కార్స్ అనేటివన్నీ ఒకసారి చూడండి నా ఛానల్ ని. మన దగ్గరకు వచ్చిన వెహికల్ వచ్చి 2008 మోడల్ అనమాట, ZX అనమాట, టాప్ అండ్ వేరియంట్ హోండా సిటీ అన్న వెహికల్ అయితే మనకి 1.5 పెట్రోల్ ఇంజన్ తో వస్తుంది అనమాట. ఇది వెహికల్ అయితే మనకి 2008 మోడల్. పేపర్ అనేది ఎక్స్పైర్ అయిపోయింది అనమాట. పేపర్ అనేది మనమే చేయించుకోవాలి, అంటే కస్టమర్ ఎవరైతే కొంటారో వాళ్ళు అనేది చేయించుకోవాలన్నమాట. పేపర్ అనేది బండి అయితే చాలా అంటే చాలా బాగుందన్న. టాప్ అండ్ వేరియంట్ అనమాట. ఇది 1500 cc అన్నది వస్తుంది, అంటే 1500 cc అనేది వస్తుంది ఈ వెహికల్ కి. మనకి ఫ్రంట్ సైడ్ చూసారన్న, డ్రైవ్ సైడ్ అనేది చూద్దాం అన్న. వెహికల్ అయితే మనకి హోండా సిటీ అన్న బండి అయితే చాలా అంటే చాలా బాగుంటది అనమాట. సెడాన్ వెహికల్ అయితే మనకి చాలా అంటే చాలా బాగుంది. ఇది డ్రైవ్ సైడ్ అన్న. డ్రైవ్ సైడ్ వచ్చి మనకి ఇలా ఉంటది అనమాట. డ్రైవ్ సైడ్ అనేది చూసారా, డ్రైవ్ సైడ్ ఎంత నీట్ గా ఉందో. మనకి ఫ్రంట్ టైర్ అన్న, ఫ్రంట్ టైర్ చూస్తున్నారు కదా, 80-90% టైర్ అనేది ఉందన్నమాట. మన గ్లాస్ అన్న ఒరిజినల్ గా ఉన్నాయి, పవర్ విండోస్ ఉన్నాయి. అలానే మన గ్లాసెస్ అన్న ఒరిజినల్ ఉన్నాయి ఇక్కడ కూడా. అలానే ఇక్కడ కూడా గ్లాస్ అనేది ఒరిజినల్ గా ఉన్నాయి. బండి అయితే చాలా అంటే చాలా నీట్ గా ఉందన్న. వెహికల్ అయితే చూసారు కదా. మన బ్యాక్ సైడ్ వచ్చి ఇలా ఉంటదన్న. వెహికల్ అయితే హోండా అనమాట, హోండా సిటీ ZX అనమాట. వేరియంట్ అయితే చాలా బాగుందన్న, పెద్దది అనమాట వెహికల్ అయితే మనకి. చూసారా బ్యాక్ సైడ్ అనేది మనకి ఇలా ఉంటది అనమాట. మనకి లెఫ్ట్ సైడ్ అన్న, లెఫ్ట్ సైడ్ వచ్చి మనకి ఇలా ఉంటది వెహికల్ అయితే చూడడానికి. చూసారు కదా ఎంత నీట్ గా ఉందో. లెఫ్ట్ సైడ్ కూడా మనకి చాలా అంటే చాలా బాగుందన్న. ఇది బ్యాక్ టైర్ అన్న. బ్యాక్ టైర్ చూసిన సీల్ టైర్ ఉందన్నమాట బ్యాక్ టైర్ అనేది. అలానే మనకి ఇక్కడ కూడా గ్లాస్ అనేది ఒరిజినల్ గా ఉంది. అలానే ఇక్కడ కూడా మనకి గ్లాస్ అనేది ఒరిజినల్ గా ఉందన్న. అలానే ఇక్కడ కూడా మనకి ఇది ఫ్రంట్ టైర్ చూస్తున్నారు కదా. ఫ్రంట్ టైర్ వచ్చి మనకి 80-90% టైర్ అనేది ఉందన్నమాట. ఫ్రంట్ గ్లాస్ కూడా ఒరిజినల్ గా ఉంది. ఇక్కడ కూడా గ్లాస్ అనేది ఒరిజినల్ గా ఉంది. బండి అయితే చాలా బాగుందన్న. రూఫ్ కూడా చూస్తున్నారు కదా, ఎక్కడ ఏం కాలేదన్నమాట. రూఫ్ కూడా చాలా నీట్ గా ఉందన్నమాట. మన బ్యాక్ సైడ్ అన్న, బ్యాక్ సైడ్ డోర్ వచ్చి మనకి ఇలా ఉంటది. చూసారు కదా, బ్యాక్ సైడ్ డోర్ కూడా చాలా నీట్ గా ఉందన్న. బ్యాక్ సైడ్ డోర్ కూడా మనకి సీట్స్ వచ్చి ఇలా ఉంటది అన్న. లోపల చూడడానికి ఇంటీరియర్ అనేది మనకి ఇలా ఉంటది అన్న. వెహికల్ అయితే సీట్ కూడా చాలా బాగున్నాయి అన్న. కుషన్ కూడా చాలా మెత్తగా ఉంది అనమాట. చూసారు కదా, కుషన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మనకి డాష్ బోర్డ్ అన్న, డాష్ బోర్డ్ వచ్చి ఇలా ఉంటది అనమాట. డాష్ బోర్డ్ అనేది చూసారు కదా ఎంత నీట్ గా ఉందో. ప్రీమియం ఉందన్న. అలానే మనకి మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉందన్న. ఇది వెహికల్ అయితే ఏసీ అయితే చిల్డ్ వస్తుంది అనమాట. పవర్ విండోస్ ఉన్నాయి. బండి అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటుంది అనమాట వెహికల్ అయితే. ఇది మైలేజ్ పరంగా కూడా చాలా చాలా బాగా ఇస్తుంది అన్న. 18-20 పక్కా ఇస్తుంది మైలేజ్ అయితే మనకి. అలా ఉంటది అనమాట. మనకి ఇదైతే ఇంకా రూఫ్ లైట్ అన్న. ఇది రూఫ్ కూడా చూసారు కదా, ఎక్కడ ఏం కాలేదు. రూఫ్ కూడా చాలా నీట్ గా పెట్టుకున్నారు. రూఫ్ కూడా నీట్ గా ఉందన్నమాట. మనకి అలానే అన్న ఇక్కడ మనకి పవర్ విండోస్ అనేది ఇచ్చారు అనమాట. మొత్తం 4 కూడా పవర్ విండోస్. అలానే సెంట్రల్ లాకింగ్ కూడా ఉంది వెహికల్ కి అయితే. ఇది లెఫ్ట్ సైడ్ అన్న డోర్ అన్న. లెఫ్ట్ సైడ్ డోర్ చూస్తున్నారు కదా ఎంత నీట్ గా ఉందో. లెఫ్ట్ సైడ్ డోర్ కూడా చాలా నీట్ గా ఉంది అనమాట. ఫినిషింగ్ కూడా హైలైట్ ఉంది. ఇక్కడ కూడా పవర్ విండో ఇచ్చారనమాట, వర్కింగ్ లో ఉంది. మనకి లోపల చూడడానికి వచ్చి ఇలా ఉంటది అన్న. కోపాయింజర్ సైడ్ అయితే ఇది కోపాయింజర్ సీట్ అన్న. ఎక్కడ చిన్నగలేదు. చూసారు కదా ఎంత నీట్ గా ఉందో. మన కంపెనీ నుంచి వచ్చిన సీట్స్ అన్న ఇవన్నీ. మనకి ముందర అయితే డాష్ బోర్డ్ అయితే ఇలా ఉంటది అన్న. ఇక్కడ ఫ్రంట్ అయితే మనకి గ్లో బాక్స్ అనేది ఉంది, ప్రొవైడ్ చేశారు. ఇక్కడ కూడా కింద గ్లో బాక్స్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇంకా మ్యూజిక్ సిస్టమ్ అన్న, మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది అనమాట. ఏసీ వన్స్ ఉన్నాయి ఇక్కడ. అలానే స్టోరేజ్ ప్లేస్ ఉంది. అలానే ఏసీ కంట్రోల్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు అనమాట. అలానే హ్యాష్ ట్రీ అనేది ఇక్కడ ఉందన్న. అలానే మనకి ఛార్జింగ్ పోర్ట్ అనేది ఇక్కడ ఉంది. అలానే కప్ హోల్డర్స్ ఉన్నాయన్న. ఇది బంద్ చేసుకోవచ్చు, ఓపెన్ కూడా చేసుకోవచ్చు అనమాట. కప్ హోల్డర్స్ ప్లేస్ కూడా ఉందన్నమాట చాలా బాగా. అంటే గేర్ లివర్ ఉందన్న. అలానే హ్యాండ్ బ్రేక్ ఉంది. బ్యాక్ సైడ్ సీట్స్ వచ్చి ఇలా ఉంటదన్న. చూసారా బ్యాక్ సైడ్ సీట్స్ అనేవి మనకి బ్యాక్ సైడ్ చూడడానికి కూడా ఇలా ఉంటది అనమాట. సెడాన్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంటది అన్న. సెడాన్ వెహికల్ అనేది ఇలా ఉంటది అనమాట లోపల చూడడానికి. ఇది బండి అయితే చాలా బాగుంది అనమాట. మొత్తం అన్ని ఒరిజినల్ ఉన్నాయి, సీల్డ్ ఉన్నాయి అనమాట. వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుందన్న. చూసారు కదా సీల్డ్ ఉన్నాయన్నమాట అన్ని. మనకి హెడ్ లైట్ కూడా చూస్తున్నారు కదా ఎంత నీట్ గా ఉందో. మనకి ఫాగ్ లంప్స్ అయితే లేవన్న ఈ వెహికల్ కి అయితే. హెడ్ లైట్ కూడా చూస్తారు కదా ఎంత నీట్ గా ఉందో. చాలా అంటే చాలా నీట్ గా ఉంది. ఫినిషింగ్ కూడా చూసారు కదా. ఇక్కడ కూడా అన్న ఈ హెడ్ లైట్ కూడా చూడండి ఎంత నీట్ గా ఉందో. చాలా అంటే చాలా బాగుంది అన్న వెహికల్ అయితే మనకి. ఈ డ్రైవ్ సైడ్ అన్న, డ్రైవ్ సైడ్ డోర్ వచ్చి మనకి ఇలా ఉంటది అనమాట. డ్రైవ్ సైడ్ డోర్ అనేది చూసారా, డ్రైవ్ సైడ్ డోర్ ఇక్కడ కూడా చాలా నీట్ గా ఉంది అన్న. డ్రైవ్ సైడ్ డోర్ అనేది మనకి 4 పవర్ విండోస్ అన్న వర్కింగ్ లో ఉన్నాయి అనమాట. పవర్ విండోస్ అయితే ఇవి. అలానే లాకింగ్ అన్లాకింగ్ కూడా ఉంది ఇక్కడే. మనకి పవర్ ఆఫ్ చేసుకోవచ్చు అన్న. మనకి బ్యాక్ సైడ్ ఉండే డోర్ అన్న. బ్యాక్ సైడ్ డోర్ ఉంది కదా ఇలా ఉంటది అన్న. బ్యాక్ సైడ్ ఉండే డోర్ అనేది మనకి ఇది కూడా చాలా నీట్ గా ఉంది అనమాట. దీనికి కూడా పవర్ విండో వచ్చారన్న. చాలా అంటే చాలా బాగుంది వెహికల్ అయితే. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉందన్నమాట. మన డిక్కీ కంట్రోల్స్, పెట్రోల్ కన్సంట్ ఇక్కడే ఉంటాయి అనమాట. చూసారు కదా. మన డిక్కీ అనేది ఓపెన్ చేద్దామన్నా. డిక్కీ చూసారు కదా ఎంత పెద్ద ఉందో డిక్కీ అనేది. డిక్కీ స్పేస్ చాలా అంటే చాలా పెద్దదన్న.
మనకి హోండా వెహికల్స్ అంటేనే బాగా ప్రీమియం ఉంటాయి అనమాట. ఇంజన్ పరంగా అయినా కూడా చాలా బాగుంటాయి అన్న, ఇంజన్ సంబంధించి అయినా కూడా. మనకి స్టెప్నీ టైర్ అన్న, స్టెప్నీ టైర్ చూసిన సీల్ టైర్ ఉందన్నమాట. స్టెప్నీ అయితే చాలా సీల్ టైర్ ఉందన్నమాట. వెహికల్ అయితే చూసారు కదా ఎంత నీట్ గా ఉందో. మనకి అలానే ఇంకా టూల్ కిట్ అనేది ఉందన్న, చూసారు కదా. మన బండి అయితే చాలా అంటే చాలా బాగుందన్న, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. అలానే మనకి డోర్ కూడా చూడండి, డిక్కీ డోర్ అనేది ఎక్కడ ఏం కాలేదు, అంత నీట్ గా ఉందన్నమాట. డిక్కీ డోర్ కూడా బండి అయితే చాలా బాగుందన్న, చూసారు కదా ఎంత నీట్ గా ఉందో. వెహికల్ అనేది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉందన్నమాట. మన కస్టమర్ నుంచి కీస్ వచ్చి ఇలా ఉంటుందన్న. మొత్తం సెంటర్ లాకింగ్ ఉందన్నమాట వెహికల్ కి అయితే. సెంటర్ లాకింగ్ అనేది ఉంటుంది అనమాట. కీస్ వచ్చి ఇలా ఉంటుంది మనకి కస్టమర్ నుంచి. మనకి వెహికల్ రీడింగ్ చూసారు కదన్న, రీడింగ్ వచ్చి 61,000 మాత్రమే తిరిగిందన్న. 61,000 మాత్రమే తిరిగింది రీడింగ్ అయితే. తక్కువ అంటే తక్కువ తిరిగిందన్న రీడింగ్. చాలా బాగుందన్నమాట. అది పెట్రోల్ ఇంజన్ అన్న. ఇది బండి కూడా చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంటుంది అనమాట వెహికల్ అయితే మనకి. ఇప్పుడు వెహికల్ అనేది ఆన్ చేద్దామన్నా. చూసారు కదా సింగిల్ షాట్ స్టార్ట్ అయిపోయింది అనమాట వెహికల్ అయితే. సైలెంట్ అంటే సైలెంట్ ఉందన్నమాట వెహికల్ అయితే. మనం ఏసీ ఆన్ చేద్దామన్నా. ఏసీ అనేది చిల్డ్ వస్తుందన్న. అంటే ఏసీ అయితే చాలా అంటే చాలా చిల్డ్ ఉందన్నమాట. ఏసీ అనేది ఎక్సలెంట్ ఉందన్నమాట. ఏసీ అయితే మనకి చాలా చిల్డ్ వస్తుంది అనమాట. ఏసీ చాలా బాగుంది. ఇంకా మ్యూజిక్ సిస్టమ్ ఉందన్న, వర్కింగ్ లో ఉందన్నమాట మ్యూజిక్ సిస్టమ్ అనేది. అలా ఇంకా మనకి ఇక్కడ కూడా అన్న మనకి హెడ్లైట్ సంబంధించి ఇక్కడ ఉంటుంది అనమాట. కంట్రోల్ అయితే మనకి అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. అలానే మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది అన్న. సైడ్ మిర్రర్స్ ఉంటాయి కదా, ఈ మిర్రర్స్ అనేటివి అడ్జస్ట్ అవుతుంది అనమాట. ఇవి మిర్రర్స్ అయితే రైట్ సైడ్ అన్నానంటే రైట్ సైడ్ తిరుగుతుంది అనమాట. అలా మిర్రర్స్ అన్నట్టు కూడా ఉన్నాయి అనమాట ఈ వెహికల్ కి. లెఫ్ట్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ తిరుగుతుంది వెహికల్ అయితే. బండి అయితే చాలా ఎక్సలెంట్ అన్న, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. డాష్ బోర్డ్ కూడా చూసారు కదా ఎంత ప్రీమియం ఉందో. డాష్ బోర్డ్ కూడా ఎక్కడ ఏం కాలేదన్నమాట బండికి. అంత నీట్ గా పెట్టుకున్నారు కస్టమర్ అయితే మనకి. చాలా అంటే చాలా నీట్ గా పెట్టుకున్నారు అన్న కస్టమర్ అయితే. అంత ఎక్సలెంట్ ఉంది. ఇప్పుడు బ్రాండ్ అనేది ఓపెన్ చేద్దాం అన్న. బ్రాండ్ వచ్చి ఇక్కడ ఉంటుంది అనమాట కంట్రోల్. మనకి పవర్ విండోస్ అన్న. పవర్ విండోస్ ఒక సింగిల్ ప్రెస్ చేస్తే డౌన్ అవుతుంది, అలానే అప్ కూడా అవుతుంది అనమాట. బండి అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంది అన్న వెహికల్ అయితే మనకి. బ్రాండ్ డోర్ అన్న, బ్రాండ్ డోర్ వచ్చి ఇలా ఉంటుంది అనమాట. చూసారు కదా బ్రాండ్ డోర్ కూడా అన్ని ఒరిజినల్ ఉన్నాయి, సీల్ ఉందన్నమాట. బ్రాండ్ డోర్ కూడా ఎక్కడ ఏం కాలేదు. బ్రాండ్ డోర్ కూడా చాలా నీట్గా ఉందన్నమాట. అలానే అప్రాన్స్ కూడా చూసారు కదా, అప్రాన్స్ అంట. ఇంకా పట్టి చూడండి, పట్టి కూడా ఎక్కడ ఏం కాలేదు, చాలా నీట్గా ఉంది పట్టికి కూడా. అలా అప్రాన్స్ కూడా చూడండి అన్న ఎంత నీట్గా ఉందో. ఇదన్న ఇంజన్ కంపార్ట్మెంట్ అయితే మనకి 1500cc అనేది వస్తుంది అనమాట ఇంజన్. ఇది వెహికల్ అయితే మనకి మైలేజ్ చాలా అంటే చాలా ఎక్సలెంట్ వస్తుంది అనమాట. 18-20+ ఉంటుంది మైలేజ్ కూడా. మనకి పికప్ కూడా చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది అన్న పికప్ కూడా మనకి. చూసారు కదా ఎంత సైలెంట్గా ఉంది ఇంజన్ అనేది. చాలా అంటే చాలా సైలెంట్ ఉంది అనమాట ఇంజన్. ఇదన్న ఇంజన్ కంపార్ట్మెంట్ అయితే మనకి. ఎక్కడ ఏం కాలేదు బండికి కూడా. చాలా అంటే చాలా నీట్గా ఉందన్నమాట వెహికల్ అయితే. ఇలా ఉంటుంది అన్న ఇంజన్. ఇదన్న వెహికల్ అయితే. వెహికల్ రివ్యూ చూసారు కదా. కస్టమర్ చెప్తున్న ధర వచ్చి మనకి 1,85,000 మాత్రమే చెప్తున్నారన్న. 1,85,000 మాత్రమే చెప్తున్నారు. కొత్తగా వచ్చిన అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నా. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి కార్డ్ చేస్తుంటే కూడా. అందరికీ ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ.